హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పెరుగు గారెలు చేసుకుందాము. పెరుగు తోడుపెట్టిన పెరుగు తీసుకున్నాను. కవ్వంతో బాగా కలుపుకొని ఆ పెరుగులోనే సరిపడినంత ఉప్పు వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి. చిన్న అల్లం ముక్కలు మొత్తం కలుపుకొని పక్కన ఉంచుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు వేసుకోవాలి. ఈ పోపుని పెరుగులో వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మినప్పప్పు నానబెట్టుకున్న మినపప్పుని 2 గంటలు నానబెట్టుకున్నది గ్రైండ్ చేసుకొని గారెలాగా కళాయి పెట్టుకొని గారెలు వేసుకోవాలి. గారెలు ఏగుతున్నవి ఒక్కొక్కటి తీసి పెరుగులో వేసుకోవాలి. కొద్దిగా ఎర్రగా యాగనిచ్చి ఈ గారెలు వేసేటప్పుడు కొద్దిగా పుల్ల పెరుగు ఉంటే చిన్న గిన్నెలో తీసుకొని గారెలు వేసేటప్పుడు చెయ్యి తడుపుకుంటే గారెలు చాలా బాగుంటాయి. వేగిన గారెలని ఈ పోపు పెట్టుకున్న పెరుగులో వేసుకోవాలి. అన్నీ అలా వేసేసుకుంటే 1 గంట ఉంచుకున్నారంటే పెరుగులోని బాగా నానతాయి. అటు ఇటు తిప్పుకున్నారంటే పెరుగు గారెలు చాలా బాగుంటాయి. కొందరు నీటిలో ముంచి వేస్తారు. వాటికంటే డైరెక్ట్గా పెరుగులో వేసుకుంటే పెరుగు గారెలు బాగుంటాయి, ఎంతో టేస్టీగా ఉంటాయి. పెరుగు గారెలు రెడీ.